గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన భూములపై సిట్ ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సాగులో ఉన్న భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని, ఎకరాకు దాదాపు 15,000 రూపాయలు రైతు బంధు ఇచ్చి సీఎం హామీ నిలబెట్టుకోవాలని తెలిపారు. మోడీ కార్పొరేషన్ శక్తులకు దోచిపెడుతుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయాలని సిపిఐ కోరుతుందని, అదేవిధంగా కానీ నేటి పాలకులు అమలు చేయడం లేదని విమర్శించారు. రెవెన్యూ శాఖను మొదట ప్రక్షాళన చేసి గ్రామాన రెవెన్యూ అధికారులను నియమించాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పందించాలని కోరారు. సిద్దిపేట జిల్లాలో అక్రమంగా 59 జీవో కింద రెగ్యులరైజ్ అయిన భూముల మీద సిపిఐ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. పోరాటం నుంచి ఉద్భవించిన ఎజెండా అది కూడా అమెరికా నడిబొడ్డున శ్రీకాకుళం నగరంలో కార్మికులకు సంబంధించిన సందర్భంగా పోలీసులు కాల్పు జరిపితే అందులో మన భుజం మీద ఉన్నటువంటి టవాలు తీసి అలా తడిపి లాల్బౌట వర్తిల్లాడు. అంటే ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి అంటే ఇవాళ ఇంకా సమస్యలు స్వాతం వచ్చి ఏళ్ళైనా 77 ఏళ్ళు గడుతున్నా ఇంకా సమస్యలు పరిష్కారం ఏం చేస్తాం. మోడీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా రకరకాల పనులు వేసి రకరకాల భారాలు మోపి మళ్ళీ ఒకవైపున జిఎస్టీ ఒకే దేశం ఒక పని అని అట్లా చేసి జమిలీ ఎన్నికలని ఇప్పుడు మళ్ళీ కొత్త నానబెట్టారు. మహిళలకు 30% రిజర్వ్ చేస్తా అంటాడు. అది పార్లమెంట్ తుందుమందం చేస్తే చేయడం అన్ని అబద్ధాలు, మోసాలు, దగాలు. బీజేపీ పూర్తిగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించింది. ఈ దేశంలో విలువలు పాతరేసింది. పూర్తిగా కార్పొరేట్ శక్తికి అనుకూలంగా పనిచేస్తుంది. ఉదాహరణకి అమెరికా వాళ్ళు ట్రంప్ వాళ్ళు అధ్యక్షులు చెప్తున్నారు ఆదాని అంటూ 2,500 కుంభకోణం చేసినారని. ఏంటి ఆదాని పెద్ద